ఎందుకు మునుపట్ల హాస్పిటల్కి రావట్లేదు? కాలేజీకి కూడా వెళ్ళట్లేదట. నా మనసుకు ఏదో అయిందండి. హాస్పిటల్కి వస్తే నన్ను చూసి మీరు ఫీల్ అవుతారు. అందుకే హాయిగా ఉన్నవాడిని నేను డిస్టర్బ్ చేశానా? నేను మా నాన్న గురించేనండి. అసలు పెళ్ళే వద్దని ఫిక్స్ అయిపోయాను. ఈ కాలంలో ఏ అమ్మాయి అండి నా తండ్రి పట్ల ప్రేమ చూపేది? తర్వాత మిమ్మల్ని చూడగానే మీరొద్దు అనగానే ఇంట్లో కుదిర్చిన సంబంధాన్ని ఓకే అన్నాను. ముహూర్తాలు కూడా పెట్టేశారు. ఇంటి పరువు పోతుంది. సారీ. అదెలాగో ఏమో తెలీదు. పాత మధులా ఉండండి, ఓకే? ఎందుకు వచ్చానంటే నేను మెడికల్ క్యాంప్కి వెళ్తున్నాను. అటునుంచి ఢిల్లీ వివాహం. ఇదే ఆఖరిసారి చూడడం అనుకుంటున్నాను. మీరు జాగ్రత్త. మీ నాన్నని కంటికి రెప్పలా చూసుకోండి. చూసుకుంటారు. మీరు చాలా మంచివారు. జరుగుతుంది వేరే అమ్మాయితో. తెల్లారి 8ంటికి బయలుదేరుతున్నాను. కాలేజ్ నుంచి టూరిస్ట్ బస్, గోవా. బాయ్. బాబు బండి ఆపండి. అయ్యా మీకు పుణ్యం ఉంటుంది. బండి ఆపు దేవుడా. అయ్యా అయ్యా ఏమిటి మేడం, దేవత మళ్ళీ వచ్చారు మేడం. మా తాతయ్య చచ్చే స్థితిలో ఉన్నారు మేడం. ఒక్కగానొక్క తాతయ్య మేడం. ఈ టైంలో ఏ బస్సు దొరకలేదు మేడం. ఎంతో కష్టపడి ఇక్కడి వరకు వచ్చాం. ప్లీజ్ దయచేసి మా ఊళ్ళో దించేయండి మేడం. వేడుకుంటున్నాను ప్లీజ్. ఎలా చెప్పు? అయ్యో, మేమందరం ఆడవాళ్ళం అయిపోయామే. మేడం, డ్రైవర్ ఉన్నాడు కదా మేడం, అలాగే మేము అనుకోండి. ఒకే ఒక్క తాతయ్య మేడం. ఆయన్ని చూసుకోవడానికి ఎవరు లేరు మేడం. నేనే వెళ్ళి ఆయన హాస్పిటల్లో చేర్చాలి మేడం. చచ్చారంటే మేడం తలకొరి నేను పెట్టాలి. My God, అయ్యో తాత. తాతయ్య కొంట్లో బాగాలేదు. మీరు ఈ బస్లో ఉన్నట్టు నాకు తెలీదు. ఓ, ఆయన గోవా వస్తున్నారు నన్ను చూడ్డానికి. బాంబే డాక్టర్. యా. ఓ, మూలముగా 50 మందికి తెలియజేయనదేమనగా ఈ రోజు రాజ్య సైన్యంలోకి మనుషుల్ని చేర్చుకుంటున్నారు. పేరు అర్జున్, ఈ ఊరే. ఏయ్ ఊరుకోండి. ఓ ఆపువే, ఇక్కడికి ఆడవాళ్ళు రాకూడదని తెలీదు? నువ్వెందుకు వచ్చావు? ఓరి దేవుడా, పేరు మహేంద్ర, ఊరు నా కర్మ కొద్దీ పుట్టావురా. పేరు మహేంద్ర, ఊరేమో నాన్న. ఓ
ఊరు నవ్విపోతోంది. ఓ దళపతికి ఇలాంటి సొంట పుట్టాడు. కత్తి తిప్పుతాడట, కత్తి. థూ. నాకు నేర్పుతావా? సైన్యంలో చేరడమో, రాజుగారి చేతుల మీదుగా సైనిక దుస్తులు అందుకోవడమో ముఖ్యం కాదు. అప్రమత్తులై మన దైవాన్ని కాపాడటం. వర్ణ, రాజా, నేను బాగా యుద్ధం చేస్తాను. నన్ను సైన్యంలో చేర్చుకోమనండి. నాకు బానిసగా బతకడం ఇష్టం లేదు. ఒక్కసారి నేను కత్తి తిప్పుతాను, చూడండి. దీన్ని తీసుకుపోయి అంతఃపురంలో ఉంచు. పో. దేనికి అంతఃపురంలో ఉంచమంటారు? ముక్కలు ముక్కలుగా నరికి నడివీధిలో పారాయిక. మిగిలిన ఆడవాళ్లకు గుణపాఠం అవుతుంది. వర్ణ, ఈ నెలలో దీనితో 3 సార్లు మన దైవాన్ని ఎత్తుకు వెళ్ళాలని చూశాం. మనం కొంచెం జాగ్రత్తగా. ఏంట్రా, ఇక్కడికి ఎందుకు వచ్చావు? రాజా, ఇవాళ ఇక్కడికి తీసుకొచ్చిన ఆ అమ్మాయి నేను కోరుకున్నది. నాతో పాటు పంపించండి. ఆగో. నీకు ధైర్యం ఎక్కువ. నీకు ఆ అమ్మాయి కావాలా? సరే, నా దగ్గర అన్నీ ఉన్నాయి. కానీ సింహం తోలు మాత్రం లేదు. పోయి దాన్ని చంపి రక్తం కారుతుండగా తోలు తీసుకురా. ఆ అమ్మాయిని నీకిచ్చేస్తాను. ఇది మహాఘోరమైన శిక్ష. ఆ భయంకరమైన సింహాన్ని ఇప్పటిదాకా ఏ ఒక్కడూ చంపలేకపోయాడు. పోయిన వాళ్ళెవరూ తిరిగి రాలేదు. నాకు వీడు ఒక్కగానొక్క కొడుకు. అందుకని నా కోసం కొంచెం పెద్ద మనసుతో వాణ్ణి. రాజు ఆశగా కోరుకున్న అమ్మాయిని ఆశించిన వాడికి సింహాన్ని వేటాడే ధైర్యం కూడా ఉండాలి. నీకు 3 రోజులు గడువిస్తున్నాను. అంతవరకు దాన్ని నేను ముట్టను. ఓ, సింహం తోలు ఉంటే స్వర్గానికి వెళ్ళొచ్చంటారు. మా వంశంలో ఎవ్వరికీ ఆ అదృష్టం దక్కలేదు. చూద్దాం, వీడి వల్ల దక్కుతుందేమో. త్వరగా త్వరగా రండి. నమస్కారం అండి. బాగున్నారా? బాగున్నానమ్మా. రమ్య, యు గో దేర్ టు ద రెడ్ హౌస్. ఓకే మ్యామ్. సుగుణ, నువ్వు ఆ కార్నర్ హౌస్కి వెళ్ళు. ఓకే మ్యామ్. నువ్వు ఆ మేడం మీద సెకండ్ రూమ్కి వెళ్ళు. అందరూ గొడవ చేయకుండా వెళ్ళండి. ఏమండి, భోజనాలు ఎక్కడ ఏర్పాటు చేశారు? ఆ మొదటింట్లో ఏర్పాటు చేసామమ్మా. అందరం అక్కడే భోంచేద్దాం. బావా, మీ నాన్నగారు ఫోన్ చేశారా? బాబాయ్ బాగా చూసుకున్నారట. తన గురించి దిగులు పడకుండా వెళ్ళిన పని చూసుకోమన్నారు. హలో. హాయ్ రమ్య. హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్. ఎప్పుడొచ్చావు? నేను నిన్న రాత్రి వచ్చాను. ఓ, ఓకే ఓకే.
ముంబై నుంచి ఎప్పుడు వస్తున్నారు? 2 డేస్లో వస్తాను. 2 డేసా? ఎర్లీగా కుదరదా? I'll try. ట్రై చేస్తారుగా? తప్పకుండా. ఓకే, బాయ్. బాయ్. ఇవాళ సాయంత్రం కూడా ఫ్లైట్ ఉందండి, బాంబే టు గోవా. వాడికి పని ముఖ్యమా పెళ్లి ముఖ్యమా? ఆ బుద్ధవతారాన్ని వెంటనే రమ్మనండి. వద్దొద్దు, మనం ఫోర్స్ చేయకూడదు. ఆయనకు టైం దొరికినప్పుడు వస్తారు. ఓకే ఓకే, ఉండటం కూడా ఒకే రూమ్లో ఉండండి. అన్ని విషయాల్లో కరెక్టో కాదో పరీక్షించుకుంటూ పోలే. అన్నీ కరెక్ట్గా ఉన్నాయా? ఇంకోసారి చెక్ చేయండి. మ్యామ్, మ్యామ్, ఏంటమ్మా? ఏయ్, నీకిక్కడేం పని? మీ తాతయ్యని చూడ్డానికి పోలా? మేడం, వీడు ఫ్రాడ్ మేడం. నన్ను ఫాలో చేస్తూ ఇక్కడి వరకు వచ్చాడు. వీణ్ణి క్షమించకూడదు. నేను అప్పుడే అనుకున్నాను ఓవర్గా తాతయ్య కోసం ఏడుస్తున్నాడని. రేయ్, నువ్విప్పుడు వెళతావా? పోలీసులు పిలవమంటావా? మేడం, పోలీసులొద్దు, చాలా మంచివాడు. మందలించి పంపండి చాలా. మేడం, ఈవిడ చెప్పింది నిజమే. నేను ఫ్రాడ్నే. బావా, ఫాలో చేస్తూనే వచ్చాను, కానీ ఈవిడ్ని కాదు, మిమ్మల్ని. ఏ రోజైతే మిమ్మల్ని హాస్పిటల్లో చూశాను, ఆ రోజే నా మనసు పారేసుకున్నాను. చేసుకుంటే మిమ్మల్ని చేసుకుంటాను. మీకు భర్త పిల్లలు ఉన్నారని నాకు తెలుసు, వదిలేయండి. మనం ఈ లోకంలో ఏదో ఒక మూలకు వెళ్ళిపోయి సుఖంగా బతుకుతాం. రేయ్, ఏమైనా సరే నా లవ్ చేంజ్ కాదు. మిమ్మల్ని దూరంగా చూస్తూనే నేను ప్రేమిస్తాను. వస్తాను. ఐ లవ్ యూ రామజయం. ఐ లవ్ యూ రామజయం. ఏమిటో వాడు అలా వాగాడు? చూడండి, లెక్క కొంచెం తప్పుగా ఉన్నట్టుంది. మేడం, ఒకే ఊరు ఫుడ్ వాళ్ళం ఎక్స్పెన్సెస్ మోసం చేస్తామా? ఇది కూడా ఒకసారి